భాగస్వామ్యంలో పనిచేస్తున్నప్పుడు మొదటిగా ప్రేమ, రెండోదిగా ఒకరితో ఒకరు బలహీనతల్లో నిలబడటము, మూడోదిగా ఐక్యత, నాలుగోదిగా ఒకే గురి ఒకే లక్ష్యం కలిగి ఉండటానికి ఈ భాగస్వామ్యంలో మనం పని చేయటానికి దేవుడు మనని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకే హెబ్రీయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 16వ వచనం ఇలా సెలవిస్తుంది, ఉపకార ధర్మం చేయటం మర్చిపోకండి, ఇది దేవుడికి ఇష్టమైన యాగము అని బైబిల్ తెలియజేస్తోంది. రెండవదిగా చీమల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ఒక రెండవ పాఠం ఏమిటి అంటే, వాటికి పై విచారణకర్త లేడు అని బైబిల్ తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే వాటికి న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, అవన్నీ కూడా వాలంటీర్గా అంటే వాటికి అవి విచారణకర్త లేకుండా అవి పనిచేస్తూ ఉంటాయంట. పిల్లరా, ఈరోజు మనిషి ఆలోచన ఏంటంటే నన్ను